ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. ఇవాళ 10 ఏళ్ళు 10 కాలం ఉండి నల్గొండ జిల్లాను మర్చిపోయాను, నల్గొండేది మర్చిపోయాను, కాళేశ్వరం కూడా మొదలుపెట్టి పాలమూరుని మర్చిపోయాను, ఖమ్మంని మర్చిపోయాను. అందుకని ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చును. నువ్వు అందుకని నిన్న మాట్లాడిన మాటలు చీల్చి చెన్నాడుతా ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వాని నువ్వు పెన్షనర్స్ 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 25వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు. నువ్వు మమ్మల్ని చీల్చి చెన్నాడుతావా? మండనే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టినాం, 1 సీట ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని తీర్చి నాడుతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్య జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల్లో పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీల్చి చెండాడుతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు, కూలిపోయే కాళేశ్వరం మేడిగొడ్డకు ఇంట్రెస్ట్ కట్టింది. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కడుతున్నాం. ఈ నెల 2 నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం. అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే. ఈయన గురుకులాలు పెట్టిండ్రు. ఒక ఇల్లు తీసుకుంటే అందులో 200 మంది, 300 మంది, 400 మంది. అందులోనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 2 నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా 119 కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ